చూస్తున్నాం. శాంతి భద్రతలను కాపాడాల్సిన పోలీస్ వ్యవస్థలో కొందరు అధికారుల తీరు ఇప్పుడు సమాజంలో చర్చనీయాంశంగా మారింది. సామాన్యులపై దాడులు, దళితులపై దౌర్జన్యాలు, కస్టడీ హింస వంటి ఘటనలు పోలీస్ శాఖ పరువును బజార్న పడేస్తున్నాయి. తమిళనాడులోని మదురై సెషన్స్ కోర్టు 9 మంది పోలీసులకు ఉరిశిక్ష విధిస్తూ ఇచ్చిన చారిత్రాత్మక తీర్పు ఏపీలో జరుగుతున్న అరాచకాలపై మరోసారి నిలదీసేలా చేస్తోంది. ఇటీవల వెలుగులోకి వచ్చిన వరుస ఘటనలు పోలీస్ వ్యవస్థపై ప్రజలకున్న నమ్మకాన్ని సడలిస్తున్నాయి. ఏలూరు జిల్లా నెడమరు ఎస్ఐ రమేష్ దాడికి తాళలేక జనసేన కార్యకర్త రమేష్ ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. ఈ కేసును 12 లక్షల రూపాయలతో రాజీ చేశారన్న వార్తలు చట్టాన్ని డబ్బుతో మేనేజ్ చేస్తున్నారా అనే అనుమానాలను కలిగిస్తున్నాయి. కుక్కనూరు, బుట్టాయిగూడెం ప్రాంతాల్లో దళిత యువకులపై ఎస్ఐలు జరిపిన భౌతిక దాడులు అమానవీయంగా ఉన్నాయి. ఒక యువకుడి 2 చేతులు విరిగిపోగా మరొకరి సెల్ఫీ వీడియో వైరల్ కావడం వ్యవస్థలోని క్రూరత్వానికి అద్దం పడుతోంది. పెంటపాడు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడానికి వెళ్లిన వ్యక్తిపైని ఎస్ఐ దాడి చేసి చెవిలో రక్తస్రావం అయ్యేలా కొట్టడం, అనంతపురం జిల్లా పెద్దబడుగూరులో బహిరంగంగా వ్యక్తిని హింసించడం వంటివి పోలీసులకు కొట్టే అధికారం ఎవరిచ్చారు అన్న ప్రశ్నలు లేవనెత్తున్నాయి. పల్నాడు జిల్లాలో సీఐలపై అవినీతి ఆరోపణలు, ఏఎస్ఐ రాసలీలలో వీడియోలు వైరల్ కావడం పోలీస్ శాఖలో క్రమశిక్షణ క్షీణించిందని నిరూపిస్తున్నాయి. అందరికీ నమస్కారం అండి. నా పేరు మాచెల్ల సాయి ప్రసాద్. మాది కుకునూరు విలేజ్, కుకునూరు మండలం, సంజయ్ నగర్ కాలనీ. మేము డీజే డెకరేషన్ టెంట్ హౌస్ నడుపుతా ఉంది. శుక్రవారం గుమ్మగూడెం అనే గ్రామంలో మాకు ఈవెంట్ వచ్చింది. అక్కడ ఈవెంట్ చేసాం. ఆ రోజు నైటు రెంట్ ఇస్తామన్నా అని చెప్పితే నైట్ ఉంచామండి. ఆ నైటు వాళ్ళు ఏ పాటలు పెట్టుకున్నారో ఏంటో మాకు తెలియదు. రెంట్ ఇస్తారంటే ఇచ్చాం. నైటు వాళ్ళ విభేదాలు ఏవో జరిగాయి. ఆ జరిగిన విషయం కూడా మాకు తెలియని పక్షంలో ఆ రోజు నైటు ఏం జరిగిందో తెలియదు. నేను ఆ రోజే ఏలూరు వెళ్ళాను. ఏలూరు వెళ్ళి వచ్చిన తర్వాత ఈ విషయం నాకు తెలిసిన తర్వాత జనసేన పార్టీ మున్సిపల్ యోగేంద్ర గారు నాకు ఫోన్ చేశారు. అక్కడ ఏం జరిగిందో, ఎవరు ఆపరేట్ చేశారు, ఏం పాటలు పెట్టారో నీకు తెలుసా అని చెప్పి నన్ను అడిగారండి. అడిగితే నాకేం తెలియదండి, మేము అక్కడ లేము, అది ప్రోగ్రాం అయిపోయిన తర్వాత మేము ఇంటికి వచ్చాం. నైటు ఎక్స్ట్రా పేమెంట్ అని అడిగితే రెంట్కి ఇస్తామని మేము చెప్పాము. చెప్తే ఓకే అని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది. తర్వాత వీరు ఫోన్ చేసి మా పార్టీలో అధికారంలో ఉండగా మీరు వైసీపీ పాటలు ఎలా పెడతారు అని చెప్పడం జరిగింది. దానికి మేమేం పెట్టలేదని చెప్పినా కూడా తర్వాత ఎస్ఐ గారు, సిఐ గారు ఫోన్ చేయడం జరిగింది. తర్వాత రైటర్ గారు ఫోన్ చేయడం జరిగింది. రైటర్ గారు ఫోన్ చేసిన తర్వాత సార్ నేను స్టేషన్కి వస్తాను, వచ్చి కలుస్తాను సార్ అని చెప్పడం జరిగిందండి. చెప్పిన తర్వాత స్టేషన్కి వెళ్ళిన తర్వాత ఎస్ఐ గారు నేను ఫోన్ చేస్తే ఫోన్ ఎందుకు లిఫ్ట్ చేయలేదు అని అడిగారు. నేను 2 ఈవెంట్లు వేసానండి, నాకు ఫోన్ లిఫ్ట్ చేయడం కుదరలేదు, ఛార్జింగ్ అయిపోయింది, ఛార్జింగ్ పెట్టి నేను మళ్ళీ ఈవెంట్కి వెళ్ళాను అని చెప్పడం జరిగింది. అయినా కూడా వినకుండా నన్ను లాఠీతో కొట్టడం జరిగింది. నా చెయ్యి చాలా ఉబ్బిపోయిందండి. ఎందుకు సార్ నన్ను ఇలా కొడుతున్నారు? నేనేం చేయలేదు కదా, నేను ఎవరిని అనలేదు కదా, ఈవెంటేగా నేను చేసుకునేది. నేను ఒక దళిత యువకుడిని, ఎస్సీ కులానికి చెందిన వాడిని. దాని తర్వాత కొట్టిన తర్వాత కూడా నువ్వు ఏ క్యాస్ట్ అని చెప్పి అడగడం జరిగింది. అయినా కూడా అక్కడే ఉండి రైటర్ గారు నాకు చెయ్యి ఉబ్బితే జెండుమో రాశారండి. రాసి వాళ్ళు వచ్చిన తర్వాత నేను పంపిస్తా అని చెప్పేసి అన్నారు. ఆ ఊరి వాళ్ళు ఈవెంట్ చేసిన సాయి అనే కుర్రోడికి నేను ఈవెంట్ చేశానండి, గుమ్మగూడెం. వాళ్ళు వచ్చారు. వచ్చిన తర్వాత వాళ్ళతో మాట్లాడి వాళ్ళని పంపించడం జరిగింది. కానీ అన్యాయంగా నన్ను కొట్టారండి.
కేసు పెట్టలేదు, ఏం చేయలేదు. నేను ఎవరిని కూడా నిందించలేదు. అయినా కూడా నన్ను బిహేవ్ చేసి తప్పుగా మాట్లాడి నన్ను కొట్టడం జరిగింది. నేను ఒక దళిత యువకునండి, ఎస్సీ కులానికి చెందినవాడిని అని చెప్పి తక్కువ చేసి నన్ను కొట్టడం జరిగిందండి. దీనికి నా ఫ్రెండ్స్ కానీ అలాగే ఉన్న యువకులు కానీ దీన్ని స్పందించగలరని, ప్రతి ఒక్కరికి ఈ సమస్య అనేది చాలా విలువైంది. మన దళిత కులంలో పుట్టిన ప్రతి ఒక్కరికి కూడా ఇలాంటిది అవమానాలు జరుగుతున్నాయి కాబట్టి ఇలాంటిది ఎక్కడ రిపీట్ అవ్వకూడదని నా మనవి. దయచేసి దీనికి న్యాయం చేయగలరని కోరి ప్రార్థిస్తున్నాను. ప్రతి ఒక్కరు కూడా సపోర్ట్ చేయగలరు.